1953 ఫిబ్రవరి 19న విడుదలైన సాంఘిక చిత్రం పుట్టిల్లు ప్రముఖ ప్రజానాట్య మండలి కళాకారుడు డాక్టర్ గరికపాటి రాజారావు గారు రాజా ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించి దర్శకత్వం వహించి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం పుట్టిల్లు. పురుషులతో పాటు సమభాగినియై స్త్రీ కూడా సమాజాభివృద్ధికి తోడ్పడగలదు అను పుణ్యచరిత అని, మగవారిని కూడా కన్నీళ్లు పెట్టించే కథ అని ప్రచారం చేసిన ఈ సినిమా కథేమిటంటే, ఆంక్షల మధ్య పెరిగిన ఒక మధ్యతరగతి అమ్మాయికి పెళ్లయ్యాక ఎదురయ్యే కష్టాలు అది ప్రధానాంశం. భర్త అత్తమామలు ఎన్ని కష్టాలు పెట్టినా సహనంతో భరిస్తూనే ఉంటుంది. పెళ్లయ్యాక చదువుకునే భర్తకు కాలేజీ ఫీజులు కూడా పుట్టింటివాళ్లే కడుతూ ఉంటారు. ఆ డబ్బుల్తో ఆయన పట్నంలో జల్సాలు చేస్తున్నాడని తెలిసినా భార్య అతణ్ణే దేవుడు అనుకుంటుంది. అతడు కొట్టడానికొచ్చినా కాళ్లు పట్టుకుని బతిమాలుతుంది. అలాంటి ఇల్లాలు పుట్టింటి గౌరవం నిలబెట్టడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది పతాక సన్నివేశం. పల్లెటూరు చిత్రం తరువాత అధిక శాతం నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రజానాట్యమండలి కళాకారులే అయిన చిత్రం ఈ పుట్టిల్లు. రచన వాసిరెడ్డి సుంకర, సంగీతం మోహన్ దాస్ మరియు టి చలపతిరావు. అనేక హిందీ చిత్రాలకు పనిచేసిన తెలుగువాడు విఎన్ రెడ్డి ఫోటోగ్రఫీ విభాగాన్ని నిర్వహించిన తొలి తెలుగు చిత్రం ఈ పుట్టిల్లు. మొదటినుంచి చివరి వరకు కష్టపడే ఇల్లాలి పాత్రలో నటించింది జమున. ఆమెకు ఇదే తొలి చిత్రం. పెళ్లిళ్లు కుదిర్చే పెద్దమనిషిగా నటించిన అల్లు రామలింగయ్య గారిక్కూడా ఇదే తొలి చిత్రం. మిక్కిలినేని, కోడూరి అచ్చయ్య, పెరుమాళ్లు లాంటి ప్రజానాట్యమండలి కళాకారులు ఇతర పాత్రలు పోషించారు. నాజర్ దళం బుర్రకథ తొలిసారిగా వెండితెరమీద కనిపించింది ఈ చిత్రం ద్వారానే. సినిమాలో హీరోనే విలన్లాగా ప్రవర్తించడం, నాయికా నాయకుల మధ్య వయసులో వ్యత్యాసం అధికంగా ఉండడం, ఇలాంటి వాటి వల్ల కథన ఔచిత్యం దెబ్బతింది అని విమర్శకులు రాశారు. అనేక అంచనాలతో విడుదలైన పుట్టిల్లు చిత్రం ఘోర పరాజయం పాలై దర్శక, నిర్మాత, హీరో డాక్టర్ రాజారావు గారిని తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేసింది.